జగన్ తన 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు. పెట్టుబడులు తీసుకురాకపోగా టీడీపీ పాలనలో వచ్చిన పెట్టుబడులను కక్షగట్టి తరిమేశాడు. 10 లక్షల రూపాయల కోట్లకు పైగా అప్పులు చేశాడు. కార్పొరేషన్ల ద్వారా అప్పులు తీసుకుని భవిష్యత్తు ఆదాయాన్ని తాకట్టు పెట్టేశారు. వివిధ శాఖల్లో 1.30 లక్షల కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్ లో పెట్టిపోయారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 7 నెలల్లోనే 1.19 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని, సూపర్ 6 పథకాలు అమలు చేయలేదని, సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచారని, చంద్రబాబు విశ్వాసఘాతకుడు అని జగన్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. రాష్ట్రం గురించి, అప్పుల గురించి, సూపర్ 6 పథకాలు, సంక్షేమ పథకాల గురించి, విశ్వసనీయత గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్ కు వైకాపా నాయకులకు ఎక్కడ ఉంది అంటూ ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అసత్యాలు ప్రచారాలు చేస్తున్నారు. తన పత్రిక ద్వారా, అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా వైకాపా నాయకుల చేత రోజుకో అబద్ధ ప్రచారం, పోటుకో డ్రామా అన్నట్టుగా పనిచేస్తున్నారు. మరి నిన్న మొన్న చూసినప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 7 నెలల కాలంలోనే 1,19,000 కోట్ల రూపాయలు అప్పు చేసామని చెప్పి, అదేవిధంగా సూపర్ 6 పథకాలను అమలు చేయలేదని చెప్పి, సంక్షేమ పథకాలకు తూట్లు పొడుస్తున్నామని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. ఒక ఆయనైతే చంద్రబాబు నాయుడు గారు విశ్వాసఘాతకుడు, ఆయన మాటలకు అర్థాలు వేరేగా ఉంటాయని చెప్పి కూడా సినిమా డైలాగ్ కూడా చెప్పారు. వీటంటే కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి కానీ, అభివృద్ధి కార్యక్రమాలు చూసి జీర్ణించుకోలేకుండా, ఓర్వ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైకాపా నాయకులు ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు. నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా, అప్పుల గురించి కానీ, సంక్షేమ పథకాల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డి ఉందా అని చెప్పి అడుగుతున్నా. విశ్వాసఘాతకుడు అంటే జగన్మోహన్ రెడ్డి తప్ప చంద్రబాబు నాయుడు గారు కాదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏం హామీలు ఇచ్చినా తప్పకుండా అమలు చేసినటువంటి సమర్థత ఆయనకు ఉంటుంది, చేసినటువంటి చరిత్ర అయింది. మీ మాదిరి ప్రజలు మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రజలను మోసగించినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు కాదు. ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు చేసినా కూడా అవన్నీ కూడా సద్వినియోగం చేయడం జరిగింది. మీలాగా అప్పులు చేసి పక్కదారి పట్టించి దోపిడీ చేసుకోవడం లేదు. మరి ఈరోజు ఒకసారి వాస్తవాలకు వెళ్తే, కూటమి ప్రభుత్వం 7 నెలల లోపల ఆర్బీఐ నుంచి 74,287 కోట్ల రూపాయలు అప్పు చేసిందని చెప్పి అబద్ధ ప్రచారం చేస్తున్నారు. వాస్తవంలో ఈ 7 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఆర్బీఐ నుంచి కేవలం 42,237 కోట్లు మాత్రమే అప్పుగా తీసుకోవడం జరిగింది. ఇందులో సుమారుగా 20,540 కోట్ల రూపాయలను ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకే ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా జగన్ చేసిన అప్పులు కట్టాల్సిన వడ్డీ కూడా